వైజాగ్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైజాగ్ లో ప్రతి నెల 2వ మంగళవారం అద్భుతకరంగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన పరిశుద్ధ ఆత్మదేవుడు జూలై నెల నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల అనగా జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి జీవితాలలో మరి ఆ రోజున కార్యం జరిగించనే ఉన్నారు. అడ్రస్ నోట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, దొండపాడు రోడ్. మరి తప్పక అందరూ పాల్గొనండి. ఏ సమస్యలతో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఇదిగో ఆ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయాలని అనుకుంటుంది. అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మనల్ని ఇంకా దిగజారేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, భయంకరమైన పోరాటాలతో మనల్ని చాలా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిదే విజయం అండి. ఆమేన్. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, మీరు ప్రతి పరిస్థితిలో ఇంకను బలపరచడానికి దేవుడే ఈ అద్భుతమైన స్వస్థ తైలాభిషేక ఆరాధనని నడిపించనై ఉన్నారు. వైజాగ్ ప్రాంతంలో తప్పక మీరు రండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా 9 గంటలకి మరి ఈ ఆరాధన ప్రారంభించబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి సమయానికి రండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపము, దొండపాడు రోడ్, రైల్వే న్యూ కాలనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా చక్కగా అద్భుతమైన రీతిలో ప్రభు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నాం కదా. ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని మహిమపరిచే వారంగా ఉందాం. చక్కగా అందరము మరి దేవుని ఆ మాటలు వింటూ మరి మన జీవితాలను మార్చుకుంటూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు 20వ కీర్తనలు 5వ వచనం. మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చూడండి, దేవుడు మన ప్రార్థనని ఖచ్చితంగా సఫలపరిచే దేవుడై ఉన్నారు. అయితే మనము ప్రార్థించేటప్పుడు దీన మనసు కలిగి సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడితే ఆయన ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నారు. చాలా మంది నోరు తెరచి ప్రార్థన చేయరు కదండి. అసలు ప్రార్థన చేయక చాలా రోజులు అవుతుంది. అంటే దేవునికి దూరమై చాలా రోజులు అవుతుంది. కానీ దేవుని కార్యాలు వెంటనే, అనుకున్న వెంటనే జరిగిపోవాలి. ఇన్ని రోజుల నుంచి అడగని నీవు ఒకసారి అడగగానే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఎలా అండి కదా? ప్రభుని ఎప్పుడు కూడా ప్రార్థించే వారికి, నోరు తెరచి అడిగే వారిగా మనం ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడతాయి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనని మానకండి. ప్రార్థన నీకు మేలు చేస్తుంది ప్రియ సహోదర సహోదరి. ప్రార్థన అనగా నువ్వు దేవునితో మాట్లాడుతుండగా దేవుడు నీ మొరను ఆలకించి ఖచ్చితంగా తగిన కాలంలో, తగిన సమయంలో మరి ఉన్నతమైన స్థితిలో నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఉంచే దేవుడై ఉన్నారు. అయితే మనమే ఓపిక ప్రతి విషయంలో, మరి ప్రతి దాంట్లో కూడా మరి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. సహనం, ఓపిక ఉండాలండి క్రైస్తవ జీవితంలో. ఏదో తొందరపాటు, ఏదో తొందరగా దేవుని కార్యం జరగాలి, ఒకవేళ జరగకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఓ తలంపు ఉంటుంది చూడండి. ఆ తలంపును మనము ఎప్పుడు కూడా మన జీవితాలలోనికి రానికూడదు. దేవుడు మనకి ఏది చేసినా మేలు చేసే దేవుడై ఉన్నారు. ప్రభు ఏం చేసినా మనకు మంచి చేసే దేవుడై ఉన్నారు. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ప్రతి విషయంలో మానక ప్రార్థన చేయండి. విడువక ప్రార్థించినప్పుడు మనము చేసే ప్రతి ప్రార్థనను దేవుడు సఫలపరుస్తారు. మనం ఏది అడుగుతామో, ఏ మంచి వాటి కొరకు అడుగుతామో అప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ దేవునికి దూరం అయిపోయి అనగా ఒకవేళ ప్రార్థన చేయవని వాడిగా ఇన్ని రోజులు ఉన్నావేమో,
వాటినన్నిటిని పక్కకు పెట్టి ఇక్కడ నుంచి నీ ప్రార్థన జీవితం ప్రారంభిస్తే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో, ఏ సమాధానం, సంతోషం, నెమ్మది నీ జీవితంలో లేకుండా పోతుందో అన్నిట్లో దేవుడు కృప చూపిస్తారు. దేవునితో మనం ఉంటే ఆయన మన జీవితంలో తగిన కార్యాలను జరిగించే దేవుడే ఉన్నారు. అందుకనే ప్రార్థిద్దాం. అన్ని విషయాల్లో ఎల్లవేళలా ప్రతి సమస్యని బట్టి, ప్రతి ఆటంకాన్ని బట్టి, ప్రతి ఇబ్బందిని బట్టి, ప్రతి కొరతను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడే ప్రభు నామం మహిమపరచబడుతూ ఉంది. ఆమె మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా, ప్రార్థన చేసే వారంగా మేము ఉండాలి. ప్రభ ఎప్పుడు కూడా మా నోటి నుంచి మేము ఎప్పుడు ప్రార్థన చేసే వారిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అభివృద్ధిలోనికి నడిపించండి. ఎప్పుడు మీకు దూరంగా ఉండి ప్రభా ఇదిగోండి మా జీవితాలలో మేము సర్వాన్ని కోల్పోయే వ్యక్తులుగా ఉండదు, కానీ మీకు దగ్గరగా జీవిస్తూ మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. నీ కృపలో భద్రపరచండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని మరి అడుగుతాం ప్రభు సన్నిధిలో. హన్నా ప్రభుని అడిగి పొందుకుంది కదా, తన సమస్యని బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించింది. ప్రభు దగ్గర అడిగి పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనకున్న ప్రతిదీ కూడా మరి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే ప్రభు కార్యం చేస్తారు. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కని ఉదయకాల సమయంలో ప్రభ మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. అయ్యా, మా ప్రార్థనలు సఫలపరిచే అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోని మీకు దూరంగా ఉండి ఇంతకాలము వారి సమయాన్ని వృధా చేసుకున్నారో, సర్వాన్ని కోల్పోయి ఉన్నారో, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థించే అనుభవంలోనికి నడిపించండి. అడిగి పొందుకునే అనుభవంలోకి నడిపించండి. సహాయం చేయండి. నమ్మకమైన వారికి నిలబెట్టండి. అలాగనే ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభా ఇదిగోండి మా ఆప్తులు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చాలా కాలం నుంచి దేని కొరకైతే అడుగుతూ ఉన్నారో మీ సన్నిధిలో వారి ప్రార్థన సఫలపరచబడును గాక అని ప్రార్థన చేస్తాం. మా విజ్ఞాపనలు సఫలపరచబడును గాక. అద్భుతం జరిగించండి అయా. సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. నమ్మదగిన దేవుడివై ఉన్నావు. ప్రతి విషయంలో కృప చూపించండి. మీకు నమ్మకమైన వారిగా మేము నిలబడదుము గాక. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. ప్రార్థన అనుభవంలోనికి, ప్రార్థన ప్రభా శక్తిని మేము ఎప్పుడు అనుభవిస్తూ ముందుకు సాగుట కృప చూపించండి. ప్రభా మేము ప్రార్థన చేస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది భయంకరమైన ప్రభా బలహీనతల మధ్యలో ఉన్నారో ప్రభా ప్రతి బలహీనతలు కొట్టివేసి మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచేయండి. సమాధానం కలగచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.